హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ నా వెయిట్ లాస్ జర్నీలో నేను కటోరా వాటర్ విత్ హనీ అయితే తీసుకున్నాను. చాలామంది వెయిట్ లాస్ వీడియోస్ నేను చూస్తున్నాను, ఎక్కువగా ఓట్ మీల్, చియా సీడ్స్ అండ్ గ్రీన్ టీ అయితే ప్రిఫర్ చేస్తున్నారు. బట్ నా బాడీకి ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి నేను దీన్నే ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటాను నా వెయిట్ లాస్లో. అండ్ ఇది అయిపోయాక వచ్చేసి నేను 2 eggs అయితే తీసేసుకున్నాను. ఇంతటితో నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ 11:30 or 11 ఆ టైంలో మాకు తెలిసిన వాళ్ళు త్రేపురం సైడ్ ఏదో టెంపుల్కి వెళ్తున్నామంటే నేను అడిగి మరి ఒక 2 boxes పూతరేకులు అయితే తెప్పించుకున్నాను. అంతే కదా, స్పెషల్ కదండి అటు సైడ్. సో ఒక పూతరేకులు అయితే తినేసాను నేను. అండ్ 12:30 ఆ టైంలో నా కర్రీ నేనే ప్రిపేర్ చేసుకుంటాను. ఎగ్ కర్రీ మాత్రం ఇంట్లో, ఎందుకంటే నీచు ముట్టుకోరు, బట్ నాకైతే వద్దని చెప్పరు. అండ్ ఇది చేసే టైంలోనే నాకు ఒక పార్సిల్ అయితే వచ్చేసింది. అండ్ ఈ పార్సిల్ కూడా నేను అన్బాక్సింగ్ అయితే చేసేసుకున్నాను. అండ్ లంచ్ అయితే ప్రిపేర్ చేసేసారు. నేను ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. మమ్మీ వచ్చేసి తోటకూర ఫ్రై అండ్ టొమాటా సొరకాయ రోటి పచ్చడి అయితే ప్రిపేర్ చేశారు. వాళ్ళైతే అది ఎగ్ కర్రీ తినరు, బట్ నాకు మాత్రం అబ్జెక్షన్ చెప్పరు, నువ్వు ఇలా తినకూడదు, అలా ఉండకూడదు అని అయితే నాకేం చెప్పరు. ఎందుకంటే బయట ఈ రోజుల్లో ఎలా ఉంటున్నారో వాళ్ళు కూడా చూస్తున్నారు కదండి. సో ఎందుకంటే మేబీ డైట్ వల్ల కానీ లేదా ఫ్రెండ్స్తో ఉండడం వల్ల కానీ నాకు మా బ్రదర్కి అయితే నాన్ వెజ్ అలవాటు అయిపోయింది. చికెన్ మాత్రం చాలా రేర్గా తీసుకుంటాను, లైక్ తినాలనిపించినప్పుడు కానీ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు తినడమే తప్పితే పర్టికులర్గా చేసుకోనండి. బట్ ఎగ్ మాత్రం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఎందుకంటే నేను డైట్లో ఉన్నప్పుడు కొన్ని రోజులైతే ఓన్లీ ఎగ్ 6 eggs 8 eggs తీసుకుని నేను డైట్ చేసిన రోజులు ఉన్నాయి. నాకు అలా అలవాటు అయిపోయింది. అండ్ ఈవినింగ్ వచ్చేసి నేను ఫిషెస్ అయితే ఫుడ్ పెట్టేసి అండ్ కొన్ని గ్రేప్స్ తింటూ కాసేపు అలా గార్డెన్లో అయితే వాకింగ్ చేస్తున్నాను. మా మదర్ అయితే వన్ సైడ్ పూలు కోసేస్తున్నారు. ఆమెకైతే అది డైలీ డ్యూటీ అనమాట. మరి ఇంత చెట్లు పెట్టుకున్నప్పుడు అది మెయింటైన్ కూడా చేయాలి కదా. అండ్ నేను ఇక్కడైతే రోజ్ ఫ్లవర్స్ అయితే కొయ్యను, ఎందుకో చెట్టుకుంటేనే అది అందంగా ఉంటాయి. అండ్ ఈవినింగ్ వచ్చేసి 6:30 ఆ టైంలో నేను అవకాడో స్మూతీ లాగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ అవకాడో ఎందుకో అండి 3 days పెట్టినా కూడా అది అంత మగ్గినట్టు అనిపించలేదు, బట్ ఉంటే మాత్రం అది పాడైపోద్దని నేను అలాగే ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఇక్కడ హాఫ్ అవకాడోనే యూస్ చేశాను, బట్ అయినా కూడా అది చాలా థిక్ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. మనం బయట మిల్క్ షేక్స్ తీసుకుంటాం కదా, అంత థిక్గా అయితే ఉంది ఆ కన్సిస్టెన్సీ. సో తర్వాత నేను కొన్ని వాటర్ మిలన్, కీరా అండ్ కొన్ని పన్నీర్ తవా ఫ్రైలా అయితే చేసుకుని తినేసాను. ఇంతటితో నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. 7కి క్లోజ్ అయిపోయింది. అండ్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.